వచ్చిన అతిథులందరికీ, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా నా కృతజ్ఞతలు. ఎస్విఎస్ ప్రొడక్షన్స్ అండ్ శ్రీనిధి సినిమా 2 బ్యానర్ల మీద దైవం నరేష్ గారు, అలాగే పరిగి శ్రవంతి మల్లిక్ గారు ప్రొడ్యూసర్స్గా ప్రభుత్వ సారీ దుకాణం సినిమా తీయడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ ఉండే పాత్రలందరూ కూడా ఇంతకుముందు నేను పరిచయం చేశాను లాస్ట్ టైం అందరినీ కూడా. ఈ సినిమా ఎక్కడ స్టార్ట్ ఉందని జస్ట్ ఒక 1 minute చెప్తాను. నేను ఫస్ట్ మా పరిగి శ్రవంతి మల్లిక్ గారికి కథ చెప్పినప్పుడు, అంటే యాక్చువల్గా 3 parts సినిమా ఇది. ఈరోజు టీజర్ చూశారు కదా, ఆ టీజర్ అనేది ఫస్ట్ పార్ట్ సంబంధించింది అంతా కూడా. సో కథ చెప్పినప్పుడు ఇది 3 parts కథ కదా, జస్ట్ మనం సినిమాలాగా దీన్ని ప్రొజెక్ట్ చేద్దాము, అంటే చాలా పెద్ద కథ, దీన్ని వెబ్ సిరీస్ లాగా కాకుండా ఒక సినిమాలాగా మనం చేద్దామని చెప్పేసి మేము అనుకోవడం జరిగింది. అలాగే మా నరేష్ గారు కూడా ఇది చాలా బాగుంది సార్, చాలా ఎగ్జైటింగ్గా ఉంది సినిమా. డెఫినెట్గా మనకు మంచి కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది, మనం సినిమాలాగానే అంటే సినిమా ఫార్మేట్లో చేద్దామని చెప్పేసి మేము ముగ్గురు అనుకోవడం జరిగింది. అది ఒక 1 year ప్రాసెస్ అనమాట. ఈ స్క్రిప్ట్ అంతా చేయడానికి మేము ముగ్గురం కలిసి కూర్చొని ఆఫీస్లో చాలా రోజులు వర్క్ చేస్తాం దీని మీద. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ కూడా చాలా ఐడెంటిఫికేషన్ ఉంటుంది ఇందులో. మన పురాణాల్లో కానీ, మన భారతంలో కానీ, తర్వాత రామాయణం కూడా తీసుకున్నా సరే కొన్ని పాత్రలు మనకి ఐడెంటిఫికేషన్ చేస్తామంటే ఆ పాత్రలు వాటి వ్యక్తిత్వాలు కానీ, వాళ్ళు ఆలోచించే విధానం కానీ, బిహేవియర్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి కొన్ని పాత్రలు. అలాగా షేక్స్పియర్ కథల్లో కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, అంటే మనుషులు మనస్తత్వాలు. ఇందాక యాంకర్ గారు నేను కొంచెం చెప్తాను, చాలా ఎక్కువ చెప్పేసింది కథ గురించి. మనుషుల యొక్క వ్యక్తిత్వం, వాళ్ళు మనకి కనిపించారు అంటే ప్రతి వ్యక్తిలో కూడా ఒక 2 వ్యక్తులు ఉంటారన్నమాట. ప్రతి మనిషిలో కూడా మనకు కనిపించే మనిషి ఒకరు ఉంటారు, కనపడని మనిషి ఒకరు ఉంటారు. సో ఆ కనపడని మనిషి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండే ఇంటర్నల్ ఫీలింగ్స్ ఏవైతే ఉంటారో ఇవన్నీ కూడా మా ప్రభుత్వ సార దుకాణంలో ప్రజెంట్ చేయడం జరిగిందనమాట. సో మనుషుల యొక్క వ్యక్తిత్వాలు, వాళ్ళ జీవితాలు, ఒక విలేజ్లోకి వెళ్తే ఆ విలేజ్లో ఉండే కొన్ని పాత్రలు, వాళ్ళు మాట్లాడే విధానం కానివ్వండి, వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానివ్వండి, అవన్నీ కూడా చాలా కంటే కులవృత్తంగా ఉంటాయి. కొన్ని మనకి చాలా జుగుస్కరంగా ఉంటాయి అనమాట. అందుకే జంతువులు లాంటి మనుషులు కాదని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. సో మీకు టీజర్ చూశారు కాబట్టి ఆ టీజర్లో నుంచి చాలా వరకు అర్థమై ఉంటుంది. దీనికి మించి అంటే ఇది మనం ఒక 2%, 3%, 99% సినిమాలో ఇంకా అంటే మనకి షాక్ అయ్యే సీన్స్ ఉంటాయి. అన్నీ కూడా మనం చూస్తున్న ప్రతి సీన్ కూడా చాలా ఎంజాయ్గా, అంటే మైండ్కి ఎలా ఉంటుందంటే కొడితే ఒకసారి షాకింగ్లా ఉంటుంది అనమాట. ప్రతి సీన్ కూడా అంత డెప్త్గా ఉంటుంది, అంత షాకింగ్లా ఉంటుంది. ఆ స్క్రీన్ ప్లే కానీ, డైలాగ్స్ కానీ అవన్నీ కూడా. ఇకపోతే ఇందులో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్ కూడా వాళ్ళు నిజంగా ఏదో వచ్చి యాక్ట్ చేసామన్నగా చేయలేదు, అద్భుతంగా అంటే వాళ్ళ ప్రాణం పెట్టారు. ఒక్కొక్కరు కూడా వాళ్ళ ప్రాణం పెట్టి చేశారు. ఎలాగంటే ఆ పాత్రలో లీనమైపోయి ప్రతి పాత్ర వాళ్ళు ఇంజెక్ట్ చేసుకుని ఒక డ్రగ్స్ లాగా చేశారనమాట. వాళ్ళు చెప్పాలంటే ప్రతి యాక్టర్ కూడా ఇందులో చేసిన 16 మంది ఉన్నారు. 16 మంది కూడా అందరూ రిలేషన్స్, మొత్తం ఎక్కడ అవుట్ సైడ్ క్యారెక్టర్ ఎక్కడ ఉండదు. ప్రతి పాత్ర కూడా ఆ ఫ్యామిలీకి సంబంధించిన రిలేషన్లో ఉంటారు, అందరూ కూడా ఒకరికొకరు రిలేషన్ అనమాట. సో అన్ని పాత్రల్ని స్క్రీన్ ప్లేలో తీసుకురావడం అనేది చాలా అంటే నాకు చాలా టఫ్ జాబ్ అది. ఇందులో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్ కూడా నేను నిజంగా అంటే వాళ్ళు నాతో చేయడం కాదు, నేను వాళ్ళతో చేసినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఒకరికొకరు పోటీ పడి చేశారు. అంటే ఏదో వచ్చి చేసామని కాకుండా ఆ పాత్రలోకి లీనమైపోయి అర్థం చేసుకొని ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నిజంగా వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఈ సభాముఖంగా. ఎందుకంటే అందరూ వచ్చారు కాబట్టి, ఒక అమ్మాయి రాలేదు ఇంకా. ప్రతి ఒక్కరికి కూడా నిజంగా నా హృదయపూర్వకంగా నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు నాకైతే మాత్రం నేను ఫస్ట్ సినిమా చేశాను, తర్వాత కమలతనాపురం సినిమా చేశాను, 1940 కమలతనాపురం, లబ్జా సినిమా చేశాను, తర్వాత దిగ్గజాలు చేశాను. ఆ తర్వాత నాకు బాగా దొరికిన యాక్టర్స్ వీళ్ళే అనమాట. వీళ్ళంతా ఆడిమొచ్చారు. నిజంగా చెప్పాలంటే నాకు ఎక్కడో మొత్తం అందరూ కూడా ప్రతి పాత్ర కూడా చాలా అద్భుతంగా, అంటే మీరు చూస్తే సినిమా చూస్తే మేము ఆల్రెడీ షో చేసిన రోజు ఒక 200 మెంబర్స్ చూసారు ఇదే థియేటర్లో. ఒక 175 మెంబర్స్ అందరూ కూడా
అసలు కుర్చీ నుంచి లేచి కుర్చీ అంటే ఎడ్జ్లో చూశారనమాట, కుర్చీకి అలాగా ఆనుకొని అసలు ఏం జరుగుతుంది నెక్స్ట్ అని ఇలాగే చూశారనమాట. అంటే అంత లీనమైపోయి చేస్తేనే అవతల ఆడియన్స్ కూడా వాళ్ళు కనెక్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట ప్రతి క్యారెక్టర్ కూడా. సో అంత అద్భుతంగా చేసినందుకు నిజంగా మీ అందరూ కూడా థ్యాంక్స్, ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అందరికి కూడా. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అనమాట వీళ్ళందరూ చేసింది కూడా. ఎందుకంటే టీజర్ చూడగానే మీకు తెలిసిపోతూ ఉంటుంది, టైం ఎక్కువ లేదు కాబట్టి. ఎందుకంటే అందరి పేర్లు చెప్పి ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేశాం కాబట్టి అతని పేరు ఆ రోజు రాలేదు, నరేష్ ఈరోజు వచ్చారు, అందులో ఎస్ఏ క్యారెక్టర్ చేశాడు. సో నేను నెక్స్ట్ ట్రైలర్ రోజు మాట్లాడతాను. ఇది టీజర్ వరకే, ట్రైలర్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత సినిమాకి వెళ్తే మీరు షాక్ అయిపోయి థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వీళ్ళందరినీ గుర్తు పెట్టుకొని వీళ్ళందరూ నిరాళం పొందుతారు అనమాట. అంత అద్భుతంగా ఉంటుంది అనమాట వీళ్ళ పర్ఫార్మెన్స్. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ ఇద్దరికి కూడా, ఎందుకంటే ఒక అభిరుచి గల ప్రొడ్యూసర్స్ వీళ్ళిద్దరు కూడా అంటే 24 క్రాఫ్ట్స్ గురించి అవగాహన ఉన్న వ్యక్తులు. వాళ్ళు ఒక మంచి సినిమా తీయాలని ఇండస్ట్రీకి వచ్చారు, మంచి సినిమా తీశారు, అది ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది. సో ఇందులో 2 వెర్షన్ ఉన్నాయి, ఓటీటీ వెర్షన్ ఒకటి ఉంది, థియేటర్ వెర్షన్ ఒకటి ఉంది అనమాట. మీరు చూసింది ఓటీటీ వెర్షన్ చూశారు, సో థియేటర్ వెర్షన్ కూడా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను పరిగి శ్రవంత్ మల్లిక్ గారికి, దైవ నరేష్ గారికి. ఇంకా మంచి సినిమా తీయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు మంచి అభిరుచి గల నిర్మాతున్నారు, ప్లస్ వాళ్ళు ఒక మంచి నటులు ఉన్నారు. ఎదురు చేసింది మామూలు క్యారెక్టర్స్ కాదు, అద్భుతమైన క్యారెక్టర్లు చేశారు. వాళ్ళకి నిజంగా నెక్స్ట్ వేరే మూవీస్ లో కూడా చాలా అవకాశం వస్తాయి అన్నమాట వాళ్ళకి డెఫినెట్ గా ఈ సినిమా తర్వాత. అందరికి కూడా, ఒక్కరికి కాదు ప్రతి ఒక్కరికి కూడా, మీరు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి అంటే ఒక పేరు, దీంతో పాటు వాళ్ళకి లైఫ్ చాలా ఉందన్నమాట. ఎందుకంటే అంత పర్ఫార్మెన్స్ చేయగల యాక్టర్స్. నాకు అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నరసింహానంద్ గారు. అండ్ మీరు షాక్లు అన్నారు, టీజర్ లోనే మాకు షాక్లు ఉన్నాయి, ఇంకా ట్రైలర్ లోను సినిమాలోనే ఎన్ని షాక్లు ఉంటాయి అనేది మేము వెయిట్ చేస్తాం. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్. అండ్ ముందుగా నెక్స్ట్ ప్రొడ్యూసర్ దైవ నరేష్ గౌడ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా నాకు సరిగా మాట్లాడడానికి రాదు, ఏమన్నా ఉంటే నన్ను ముందే క్షమించండి. ముందుగా మా పాత్రికేయ దేవుళ్ళకి, ఎందుకంటే ఒక చిన్న మంచి సినిమాని ప్రజలకు తీసుకోవడానికి మేము మా టీం అందరం కూడా 1కి 100 సార్లు విని సినిమాని పర్ఫెక్ట్గా థియేటర్లకు పోయి కూర్చుంటే ప్రతి సీను ప్రతి ఫ్రేమ్ అదిరిపోతుంది. సినిమా షాక్ అయిపోతారు, అంత మంచి సినిమా. ఈ సినిమా తీయడం అనేది మా అదృష్టం. ఈ ముందుగా మన ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షక దేవుళ్ళకి నా యొక్క పాదాభిమానం. వాళ్ళు డబ్బులు పెడితేనే మేము చూస్తాం, మేము చూడాలనే. మేము ఇంకో సినిమాలు తీస్తున్నాం, ఇంకొక మా బ్యానర్లో ఇంకొక 3 ఫిలిమ్స్ వస్తున్నాయి. మంచి డైరెక్టర్లు, మంచి యాక్టర్లు మా బ్యానర్ నుంచి ఇంకా ఇప్పుడు ఈ సినిమా కాగానే అనౌన్స్మెంట్ చేస్తున్నాం. మంచి సినిమాలు వస్తున్నాయి. అందులో ఈ బెస్ట్ సినిమా అవార్డు ఫిలిం, ఈ సినిమాని కాపాడుకుందాం. సినిమా హై లెవెల్లో ఉంటుంది. మళ్ళీ మా యాక్టర్స్ ప్రతి ఒక్కరు ఒకరికంటే ఒకరు పోటీ పడి మరి యాక్టింగ్ చేశారు. మేం ప్రొడ్యూసర్ కాదు సినిమాకి, మా యాక్టర్స్ అందరూ కూడా ప్రొడ్యూసర్, మా టెక్నీషియన్స్ ప్రొడ్యూసర్, మా అసిస్టెంట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్, ప్రతి ఒక్కరు మా సినిమా మేం సినిమా తీసినామని ప్రతి ఒక్కరు ప్రొడ్యూసర్ సినిమా తీసిందే ఈ సినిమా. మేం కాదు, మా టీం మొత్తం అందరూ కూడా ప్రొడ్యూసర్ తీసారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు నా యొక్క ధన్యవాదాలు. మా యాంకర్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. మా పిఆర్ మధు సార్ కి స్పెషల్ థ్యాంక్స్ సార్. ఇంతమంది వీడియోలు అన్ని లైవ్ లో అందరికి మమ్మల్ని ఇంత మంచిగా చూపిస్తున్నందుకు మా కొత్త మా పిఆర్ఓ సార్, మా విశ్వనాథ్ సార్, థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ తోని మేము ఇంకా ముందుకెళ్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. సినిమా డైరెక్టర్ సార్ విషయానికి వచ్చేసి సార్ ఏది కావాలో ఎంత కావాలో అంతే తీసుకుంటాడు, అంతే ఖర్చు పెట్టిస్తాడు. అది సార్ దగ్గర మేము ఫస్ట్ సినిమా తీసిన పర్ఫెక్ట్ ఇక్కడ ఇంత అని ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ మాకు నేర్పిస్తూ ప్రతి అడుగులు వేసుకుంటూ ఈ సినిమా తీసుకొచ్చినాము. సింగిల్ షెడ్యూల్లో సింగిల్ వర్క్ లో
ప్రతి టెక్నీషియన్, మా మ్యూజిక్ సార్, మా ఎడిటింగ్ సార్, మా సౌండ్ ఎఫెక్ట్స్ సార్, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరంటే ఒక్కరు, మా డిఓపి సార్ అసలు ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తారు కదా సార్, అద్భుతంగా అంత అద్భుతంగా ఉంటుంది సార్. ఆ సినిమాని చూసినప్పుడల్లా మా డైరెక్టర్ సార్, మా టీం మీకు గుర్తు రావాలి. థ్యాంక్ యూ సార్. మా మా ప్రొడ్యూసర్ సార్, మా నాకు అన్న నాన్నలా అన్ని ప్రతి ఒక్కటి కూడా మేమిద్దరం ప్రతి ఒక్కటి కూడా డిస్కషన్ చేసి ప్రతి ఇంత నాకు సహకరిస్తూ థ్యాంక్ యూ సార్. మీరు ఇంత ఎంకరేజ్ చేసి సినిమాని మనం ఇంత ముందుకు పోయినందుకు థ్యాంక్ యూ సార్. సినిమా అనేది ప్రతి రాజకీయ నాయకునికి షేక్ అయిపోతుంది. సినిమా అంటే సర్పంచ్ నిలవాలన్నట్టు గిట్లుండాలా అనిపిస్తుంది. అట్లుంటుంది. ఒక్కొక్క అమ్మాయి ఎంత సైలెంట్ ఉందో, అమ్మాయి పవర్ఫుల్గా ఉంటే అయితే అమ్మాయి ఎట్లయితుందో అని చూపించే సినిమా ఇది. సైలెంట్ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు, ఆమెలో ఉన్న రౌద్రం బయటకు వచ్చిందనుకో పేలిపోతుంది ఒక్కొక్క మూమెంట్కి అనే సినిమా. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి సినిమా గురించి పైసా కోసం ఎంతకైనా తెగిస్తాడు. పదవి గురించి అమ్మ ఆలి బిడ్డ ఎవరినైనా వాయు వరుస లేకుండా చేసేస్తాడు. అదే ఈ సినిమా. అద్భుతమైన సినిమా సార్. మేము ఇంకా చేయండి సార్, ఇంకా సినిమాలు తీస్తాం సార్. మా అట్లాంటి వాళ్ళు ఇంకా మాతో పాటు మనమందరం ఉండాలి సార్. సినిమాని మంచి కాపాడుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అందరు యాక్టర్స్ కి మా స్పెషల్ థ్యాంక్స్ సార్. మీ సపోర్ట్ వల్లనే మేము ఈ సినిమా తీయగలుగుతున్నాం సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే అందరూ హీరోలు, కథ హీరోయిన్, అంత గొప్ప సినిమా సార్. అంటే అందరూ కూడా హీరోయిన్లే. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నరేష్ గౌడ గారు. స్పెషల్ మా రాజన్న, మా సురేంద్ర అన్న, మా కో డైరెక్టర్, మా గురువు సార్. థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ నరేష్ గౌడ్ గారు. మీ స్పీచ్ కూడా ఈవినింగ్ కల్లా షాక్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అండ్ సో నెక్స్ట్ మరో ప్రొడ్యూసర్ పరిగి శ్రవంతి మల్లిక్ గారిని కూడా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే రీసెంట్ గా ఆయన రాదురా ఏ విజయం అనే సాంగ్ ని ఆయన చేశారు. సో అది కూడా ఎంతో ట్రెండింగ్ లో ఉంది. అండ్ ఈ సినిమాలో ఆర్టిస్ట్ గా కూడా చేశారు. సో మీ మాటల్లో. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించేవాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. పరిగి ట్యూన్స్ ఛానల్లో అద్భుతమైన ఒక ట్రెండ్ సెట్టింగ్ సాంగ్ ఇచ్చి, చాలా ఇన్స్పిరేషన్ సాంగ్, ఇప్పుడు 2 రాష్ట్రాల్లో చాలా హిట్ అయిన సాంగ్ ఇచ్చి ఇప్పుడు మీ ముందుకు వన్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్గా ముందుకు వస్తున్నాను. ముందుగా మా పాతకే మిత్రులకందరికీ, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ నేను మాట్లాడుతున్నాను. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనాలు. ఈ సినిమా తీయాలి అంటే స్పెషల్ మా బాలు సార్, మా మేనేజర్ బాలు సార్ ఇంతకుముందు వచ్చాడు. థ్యాంక్ యూ సార్. మీ వల్లనే ఈ సినిమా మాకు అందరికి దగ్గరుండి అన్ని మొత్తం చార్జ్ చూసుకొని ఇంత బాగా తీసుకొచ్చింది సార్. ఈ టెన్షన్ లో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా ఒక డైరెక్టర్ అంటే ఆయన శ్వాస, ఆయన ప్రతి శ్వాస, ఆయన ప్రతి ప్రాణం ఉంది సినిమానే. సినిమా ఇంత గొప్ప డైరెక్టర్ అంటే ఓన్లీ వన్ డెడికేషన్, చాలా డెడికేషన్, డిటర్మినేషన్ ఉన్నటువంటి ఒక డైరెక్టర్. నేషనల్ అవార్డు విన్నర్ 1940 గ్రామంతో నేషనల్ అవార్డు విన్నర్ నరసింహానంది గారు ఎంతో కసిగా ఆయన తీసిన ప్రతి సినిమా కూడా ఒక కళాత్మకంగా ఉంటుంది. డిగ్రీ కాలేజ్ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, కమలతో నా ప్రయాణం, లజ్జ, 1940 ఒక గ్రామం, ఒక కళాఖండాలు. ఒక గొప్ప డైరెక్టర్ ఒక విలియం షేక్స్పియర్ స్టోరీని ఒక ఇన్స్పిరేషన్తో ఒక విలేజ్ ఫుల్ కల్ట్ పొలిటికల్ యాక్షన్, ఒక కమర్షియల్ యాంగిల్లో ఒక సినిమా తీయాలి అని చెప్పేసి కసిగా రాసుకున్నటువంటి ఒక స్టోరీ ఇది మామూలుగా ఉండదు స్టోరీ అనేది. నేను చెప్పడం అని కాదు, ఎందుకంటే మేము ఒక 3 సంవత్సరాలుగా దీని మీద అన్వేషణ చేసి శోధించి రాసినటువంటి స్టోరీ డైరెక్టర్ గారితో ప్రతి క్షణం. అదేవిధంగా
ఒక్కొక్క పాత్ర, ఇందులో ప్రతి పాత్ర హీరో, ప్రతి క్యారెక్టర్ హీరో ఈ సినిమాలో. ఈ సినిమా ఆ క్యారెక్టరైజేషన్ కోసం ఆడిషన్స్ లో ఒక్కొక్క పాత్రకు ఒక 50 మందిని ఆడిషన్ చేస్తే ఇలాంటి ఈ ఆనిముత్యాలు బయటకు వచ్చారు. ఈ ఆనిముత్యాల పాత్ర ఒక్కొక్కది ఎట్లా ఉంటుందంటే మీరు సినిమా చూస్తే గూస్ బంప్స్ ఉంటుంది. అందుకనే మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఆ విధంగా చెప్పడం జరిగింది. అంటే ఇది ఎక్కువ చెప్పడం కాదు, వాస్తవం అది. ఆ వాస్తవాన్ని మీకు చూపిస్తున్నాను. ఇంకొక విషయం, ఒక విలేజ్ లో కావచ్చు, ఒక సమాజంలో జరుగుతున్నటువంటి ఒక వాస్తవికతని, ఒక అమ్మాయిల యొక్క శక్తిని, వాళ్ళని మనం అనగదొరికితే ఎంతగా ఎదుగుతారని ఒక వాస్తవాన్ని చూపించాలంటే ఒక డైరెక్టర్కి ఈ విధంగా చూపించాలి. ఒక డైరెక్టర్కి గట్స్ ఉండాలి, ఒక ధైర్యం ఉండాలి. ఆ ధైర్యము, గట్స్ లెజెండరీ ఉన్నటువంటి ఏకైక డైరెక్టర్ టాలీవుడ్ లో నరసింహనంది. అతనికే సాధ్యం ఇలాంటి మూవీస్ తీయాలంటే. ఇంత డేర్ అండ్ డాషింగ్ డైనమిక్ డైరెక్టర్ నరసింహనంది గారు. ఈ సినిమా ఎలా ఉంటుందనేది, ఈ సినిమా యొక్క కమర్షియల్ యాంగిల్ ఏందనేది మీ సినిమా చూస్తే మీరు చెప్తారు. డైరెక్టర్ యొక్క ప్రతిభ కనబడుతుంది, మా యాక్టర్స్ యొక్క శైలి, వాళ్ళ యొక్క స్టైల్ కనబడుతుంది సినిమాలో. సినిమా అనేది సమాజంలో ఉన్నటువంటి ఒక వాస్తవికతను చూపిస్తుంది. సమాజంలో ఎలా ఉంటుంది, మీరు అనుకుంటారు అవును నిజంగా ఇలానే పొలిటికల్ లీడర్స్ అంతా ఇలానే ఉంటారు, కదా, లేకపోతే వీళ్ళందరూ ఇలానే ఉంటారు కదా, ఈ విధంగా ఉంటుంది. మీరు డైరెక్టర్ గారు పర్మిషన్ ఇస్తే ఒక డైలాగ్ కొట్టొచ్చా? అరే బిడ్డ నీకు తెలియదురా, జర మంచిగా ఇంటికి వెళ్ళి ఓట్లు అడగాలి, గెలిచినాక గోచి ఒక్కొక్క డైలాగ్స్, ఒక్కొక్క గూస్ బంప్స్ ఉంటుంది. మన పొలిటికల్ లీడర్స్ చేసేటువంటి, అంటే అందరినీ కాదు, కొందరు ఉంటారు కదా, కొంతమంది పొలిటికల్ లీడర్స్ వాళ్ళు వాడుకుంటారు ప్రజల్ని, డబ్బులు ఇచ్చి, సారా ఇచ్చి, వైన్స్ ఇచ్చి వాళ్ళు రాజకీయంలోకి వస్తారు. తర్వాత వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రతి వాస్తవికతని సినిమాలు చూపించడం జరిగింది. ఏ విధంగా అమ్మాయిల్ని కావచ్చు, లేడీస్ కావచ్చు, ఏ విధంగా వాళ్ళు ఉపయోగించుకుంటూ ఏ విధంగా ఎదుగుతారు. ప్రతి ఒక్క సినిమాని, ప్రతి ఒక్క వాస్తవికతని, విలేజ్ లో జరిగే వాస్తవికతని, సమాజంలో జరిగే వాస్తవికతని చూపించాలంటే ఒక ధైర్యం కావాలి. అలాంటి సినిమా ఈ సినిమా ఒక ట్రెండ్ సృష్టిస్తుంది, ఒక రెవల్యూషన్ సృష్టిస్తుంది. ఈ సినిమా పార్ట్ 2 కోసం మీరు అందరూ వెయిట్ చేస్తారు. ఎప్పుడు వస్తుంది ఈ పార్ట్ సినిమా? మీరు అందరూ కూడా వెయిట్ చేస్తారు. పార్ట్ 1 కూడా రాక్ చేస్తుంది 2 రాష్ట్రాలని, వరల్డ్ వైడ్ గా రాక్ చేస్తారని కోరుకుంటూ, ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. కాబట్టి ఇంకా చాలా మంది మాట్లాడాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా మరొకసారి నేను అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరున యాక్టర్స్ కి, ప్రొడ్యూసర్స్ కి, అందరికీ కూడా విశేష పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఒక గూస్ బంప్స్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ వస్తుంది. అక్టోబర్ 2nd వీక్ లో ప్లాన్ చేస్తున్నాం. అందరూ రెడీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. మీ పరిగి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను. నేను ఇండస్ట్రీకి రావడానికి నా మిత్రుడు స్వర్గీయ చక్రి, మ్యూజిక్ డైరెక్టర్ చక్రి నా ప్రాణమిత్రుడు. అతనితో నేను 20 years ట్రావెల్ చేశాను. సినిమా ఒడిదుడుకులు అన్నీ నాకు తెలుసు. లవ్ యూ చక్రి. చక్రితో నా ట్రావెల్ చాలా గొప్పది, గొప్ప మనిషి, ఈజ్ ఎ రియల్ హీరో. తర్వాత కందికొండ లిరిక్ రైటర్, ఆయన కూడా నా చాలా ప్రాణమిత్రుడు. వాళ్ళందరూ ఇన్స్పిరేషన్తో వచ్చాను ఇండస్ట్రీకి. అదేవిధంగా నాకు 2 కళ్ళు, ఒకటి భోలే శావలి ద బిగ్ బాస్ ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్, అదేవిధంగా నా 2వ కన్ను నరసింహానంది గారు. వీళ్ళు నేను సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశారు. ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఒక యాక్టర్గా నిలబడతాం, ముందుకొస్తాం. సమాజ చైతన్యవంతమైన సినిమాలు తీస్తాం. సమాజంలో వాస్తవికతని, పొలిటికల్ ఉన్నటువంటి ఆ సమాజంలో చెదని కూడా అందరికి చూపించి, ఇలా ఉంటుందా సమాజం అని చూపిస్తాం. ఒక మహిళా శక్తి ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూస్తానని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ద గ్రేట్ లెజెండ్ డైరెక్టర్ గారు గౌరవపడుతున్నాం. థ్యాంక్ యూ, మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు స్పెషల్ థ్యాంక్ యూ సార్. ఒక్క 3 వ్యక్తుల గురించి చెప్పాలి, నేను మర్చిపోయింది ఇందాక. మ్యూజిక్ డైరెక్టర్ సదా ఈ సినిమాకి, అండ్ తను ఆల్రెడీ మూవీస్ చేశాడు ఇంతకుముందు, కానీ ఈ సినిమాకి వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందాక యాంకర్ చెప్తే నేను మర్చిపోయాను. అంటే మన ఇళయరాజు గారు చూస్తుంటాం, రెహమాన్ గారు చూస్తుంటాం జనరల్గా ఒక సినిమాకి మ్యూజిక్ ఇవ్వాలంటే. కానీ ఈ సినిమాకి నేను తీసిన 50% సినిమాని 50% తను తీసుకెళ్ళారు ఆ సినిమాని. ఒక 50% ఎంత అద్భుతంగా అంటే అసలు మాకు మైండ్ పోయింది అనమాట, మా అందరికి కూడా ఆ వచ్చిన మ్యూజిక్. ఇలా యాక్టర్ పర్ఫార్మెన్స్ కూడా డ్యామేజ్ చేసాడు తను. వాళ్ళ యాక్టర్ పర్ఫార్మెన్స్ కూడా డ్యామేజ్ చేసాడు తను. వాళ్ళ యాక్టర్ పర్ఫార్మెన్స్ అంతా కూడా మత్తు తొక్కేసి ఇక్కడ పైకి వచ్చాడు అనమాట. అంత వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సిద్ధు. ఈ సినిమాకి నాకు నువ్వు దొరికిన ఒక యానిమిచ్చాడు, నువ్వు ఒక యానిమిచ్చి దొరికావు నాకు ఈ సినిమాకి. అలాగే మా డిఓపి
ఈ సినిమాకి ప్రతి ఫ్రేమ్ కూడా అంటే తనకి ఆల్రెడీ నంది అవార్డు వచ్చింది. ప్రతి ఫ్రేమ్ ని కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ చేస్తూ తీసుకొచ్చింది. ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా తీర్చిదిద్దారు. డెఫినెట్ గా ఈ సినిమాకి కూడా తనకి అంటే నంది అవార్డు వస్తా నేను నాకు అవార్డు అయితే వస్తుంది. థ్యాంక్ యూ. ఇక ఈ ప్రాజెక్ట్ ఎదురు రావడం కాదు మన బాలు నాయక్ గారు గారు రండి. ఎందుకంటే మేము ఇక్కడ వరకు తీసుకొచ్చేసి మొత్తం వెనకాల మా బ్యాక్ సపోర్ట్ ఇచ్చి మొత్తం కూడా మా బాలు నాయక్ గారు మా అందరికీ మా ఇద్దరికి కూడా ఆయన మొత్తం ఏది మా పరిచయ శ్రవంతి మల్లిక్ గారు కానీ రాధ నారేష్ గారు మా అందరం కూడా తరడానికి కానీ ఈ ప్రాజెక్ట్ ఎక్కడ తీసుకోవడానికి కూడా ఆయనే కారణం. థ్యాంక్ యూ. సమయం ఎక్కువ లేదు కాబట్టి కొంచెం లేకపోతే 1 minute ఒక్కరికి అవకాశం ఇవ్వండి ప్లీజ్. తక్కువ మాట్లాడండి. అందరూ కూడా తక్కువ టైంలోనే మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే నెక్స్ట్ Q&A కూడా ఉంది కాబట్టి మీడియా వాళ్ళకు కూడా మనం సమయాన్ని ఇవ్వాల్సి ఉంది. సో మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో, హాయ్ అండి, అందరికీ నమస్కారం. వచ్చిన మీడియా మిత్రులకి అండ్ అతిథులందరికీ. సో నేను యాక్చువల్లీ అవునా ఓకే నేను యాక్చువల్లీ నరసింహనంది గారు వర్క్స్కి నేను హ్యూజ్ ఫ్యాన్. బికాజ్ నేను ఏ వర్క్ చేసినా దాంట్లోని ఒక ఫిలాసఫికల్ యాంగిల్ ఉండాలి, సమ్ మెసేజ్ ఉండాలి, బట్ ఆల్సో దర్ షుడ్ బి అ గ్రేట్ స్టోరీ టెల్లింగ్ అని అనిపిస్తుంది. సో ఆబ్వియస్లీ హీ హ్యాస్ అండ్ ఆల్ హిస్ ఫిలిమ్స్, అఫ్ కోర్స్ హీస్ అప్రూవ్డ్ నేషనల్ అవార్డ్ విన్నర్ కూడా. సో నాకు ఈ మూవీతో ఆపర్చునిటీ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ప్రొడ్యూసర్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ ఈ మూవీ చేస్తున్నప్పుడు కూడా there are so many characters in every pair that you see here is a lead in the film. And ఈ సినిమా చివరికి వచ్చేసరికి హౌ దే కనెక్ట్ టు ఈచ్ అదర్ అనేది ఉంటుంది. అసలు there is అసలు the whole film is packed complete గా where ఒక నిమిషం కూడా you wouldn't ఆలోచించడానికి కూడా టైం ఉండదు. క్యారెక్టర్ ఇంట్రాక్షన్ తర్వాత నెక్స్ట్ ఇట్ గోస్ ఆన్, ద ట్విస్ట్ అండ్ టర్న్స్, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఉంటుంది. సో యూ కీప్ ఆన్ guessing what's happening, and I'm pretty sure you really can't guess what is happening next. That is the greatest quality of this film. ఏంటంటే యూజువల్లీ విల్ ట్రై టు గెస్ నెక్స్ట్ ఇది అవుతుంది ఈ క్యారెక్టర్ లా బిహేవ్ చేస్తారు అది ఇది అని చెప్పి. బట్ అంటే ఆన్ ద స్కేల్ నేను కంపేర్ చేయట్లేదు కానీ, బట్ ఇఫ్ యూ పీపుల్ హావ్ సీన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అండ్ థింగ్స్ లైక్ దట్, దాంట్లోని నెక్స్ట్ ఏ క్యారెక్టర్ చచ్చిపోతారు, నెక్స్ట్ ఏది ఎలా టర్న్ అవుతుంది ఎవరికి తెలియదు. సో అట్లానే ఇక్కడ the characters keep on changing shades. That's the thing. ఏంటంటే మనుషులు జనరల్ గా ప్రెడిక్టబుల్ గా బిహేవ్ చేస్తారు, కానీ యానిమల్స్ ప్రెడిక్టబుల్ గా బిహేవ్ చేయరు. సో దట్ ఈస్ ద రీజన్ జంతువు లక్షణాలు కలిగిన మనుషుల కథ అంటే అండర్ డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఒక్కొక్క మనిషి ఎలా బిహేవ్ చేస్తాడు, ఎట్లాగా సైడ్స్ తీసుకుంటాడు, అండ్ అఫ్ కోర్స్ దర్ ఇస్ అ పొలిటికల్ యాంగిల్, హ్యూమన్ యాంగిల్, అండ్ ఇవన్నిటి మధ్యలో జనరల్ గా ఆడవాళ్ళంటే భరించే వాళ్ళు లైక్ భూదేవితో వాళ్ళతో పోలుస్తారు. సో ఎంత భరిస్తారు అనే ఒక ఫస్ట్ హాఫ్ అంతా ఒక సపరేషన్ థింగ్ ఉంటే, సెకండ్ హాఫ్ లో దే విల్ టేక్ ఓవర్ అండ్ దేర్ విల్ బి rise దీంట్లో of course there will be, it's a very raw rustic film. The language is also very raw and rustic to keep it original, not to hype things around. So that is the reason the language or whatever it is not only to keep it real. వాళ్ళు ఆ ఊర్లో అట్లా మాట్లాడుకుంటారు, జస్ట్ లైక్ ఇఫ్ యూ హావ్ సీన్ మన మిర్జాపూర్ అండ్ థింగ్స్ లైక్ దట్, హౌ ద పొలిటికల్ సినారియో ఇన్ మిర్జాపూర్ అమెజాన్ లో సిరీస్ ఉంది కదా. సో అట్లాంటి షేడ్స్ తోనే ద క్యారెక్టర్స్ విల్ బి దేర్. సో దట్ ఈస్ హౌ దే విల్ టాక్. But the twists and turns are crazy and the character arcs are very good. So I think you'll absolutely love the film. It's definitely a theatrical experience, the film. We have worked on the sound very much. Prati character ki themes tayar cheskunnam. Sir wanted it that way, so we have made different themes for each character. And there's a theme for the whole film. There's a political theme and how it all comes together when plots come together. So land untai. So that's a technical part, but you have to watch the film in the theater to experience all this. Please do come in the theaters and watch it. This is just the teaser trailer. We are coming up with more things. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు మూవీని.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీ వర్క్ ని థియేటర్స్ లో చూడడానికి అలాగే ట్రైలర్ లో కూడా చూడడానికి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ డిఓపి మురళీమోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వద్దా అండి? ఓకే, ఆయన మొహమాట పడుతున్నారు. ఆయన వర్క్ ని మనం ఆల్రెడీ చూసాము. కమలతో నా ప్రయాణంతో ఆయనకి నంది అవార్డుని కూడా అందుకున్నారు. డెఫినెట్ గా ఈ సినిమాలో కూడా మంచి విజువల్స్ ని మనం చూస్తూ వచ్చాం టీజర్ లో. సో నెక్స్ట్ లేట్ లేకుండా ఇప్పటికే చాలాసేపటి నుంచి మీడియా అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. Q&A మొదలు పెడదాం. ఓకే, బాలు నాయక్ గారు మాట్లాడతారు. నాకు ఈ సినిమాలో మాటలే లేవు, కానీ మా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ మాట్లాడమని చెప్పిండ్రు. సరే, సేన శివలాల్, జై శివలాల్. ఈ సినిమా సూపర్ 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 హిట్ వచ్చే. ఈ సినిమా డైరెక్టర్ నరసింహంది సార్ 10 సినిమాలు నేషనల్ అవార్డు, నంది అవార్డు లామేలు వచ్చాయి. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ దైవ నరేష్ గౌడ్ 1 కోటి రూపాయల గారితో 3 కోట్ల తనకి వచ్చా. అదే విధంగా పరి మల్లిక్ పవర్ దోయి భజని ఏ సినిమా భారతం వచ్చా. యాక్టర్స్ తో హీరో హీరోయిన్ తో బా అసలు ఓ హీరోయిన్ హీరో హీరోయిన్ కథని సూపర్ సే ప్రతి యాక్టర్స్ సూపర్ హిట్ వచ్చా. దయచేసి ఈ సినిమా సూపర్ హిట్ వచ్చా. ఈ సే బలగం కేసురాతి బక్కల పండుగ స్టార్ట్ కరచ్చా. అన్ సియాత్ అనే సినిమా देखनो हमने దీవిస్తున్నాం. జై శివలాల్. థ్యాంక్ యూ బాలు గారు. అలాగే ఈ సినిమాలో వన్ ఆఫ్ ద యాక్టర్ ఓకే నరేష్ రాజ్ గారు మాట్లాడతారు. హాయ్, ముందుగా ఈ వేదిక విచ్చేసిన మీడియా ప్రజలకి అండ్ ఇక్కడ విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆ తర్వాత ఈ స్టేజ్కి నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ నరసింహనంది గారికి, తర్వాత ప్రొడ్యూసర్స్ సార్ థ్యాంక్ యూ, నరేష్ గారు అండ్ నరేష్ గౌడ గారు అండ్ మా కో ఆర్టిస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో దేవరాలో జూనియర్ ఎన్టీఆర్తో చేసిన ఆనందం కంటే ఈ సినిమాలో నేను చేసిన తర్వాత ఆ క్యారెక్టర్కి పీక్స్. సో ఎందుకంటే నాకు ఫస్ట్ మూవీ దేవరా, సో సెకండ్ మూవీ ఏంటి అని ఒక ఆలోచనలో ఉన్నాను. సో వెంటనే ఒక దేవుడు వచ్చాడు, ఆయన పేరు బాలు నాయక్. థ్యాంక్ యూ ఫర్ ఈ అవకాశానికి దారి చూపించినందుకు. సో దానికంటే ముందుగా ఈ సినిమాలో క్యారెక్టర్సే హీరోస్ అండ్ హీరోయిన్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ క్యారెక్టర్. సో నాకు ఎలా చెప్పాలంటే, క్యారెక్టర్ చేసేటప్పుడు సార్ అడిగారు మీరు చేస్తారా అంటే, మళ్ళీ విన్న తర్వాత అది క్యారెక్టర్ చేయాలి, ఖచ్చితంగా నేనే చేయాలనిపించింది, చేశాను. సో థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నరేష్ రాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిగతా